హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు పవన్. మన దేశంలో అయితే రోజు రోజుకి వృద్ధుల సంఖ్య అనేది పెరిగిపోతుందంట. అంటే 60 ఇయర్స్ అబోవ్ ఏజ్ ఉన్నవారు వీరు 2050 కల్లా వచ్చేసి దాదాపు మన దేశ జనాభాలో 20% ఉంటారంట. సో ఇంత పెద్ద ఎత్తున పెరిగిపోతే అది ఒక పబ్లిక్ హెల్త్లో బిగ్ ఛాలెంజ్గా, హెల్త్ సిస్టమ్ కానీ ఆ పబ్లిక్ హెల్త్లో కానీ బిగ్ ఛాలెంజ్గా మిగిలిపోతుంది. ఈ విధంగా వయసు రీత్యా వచ్చే ఏదైతే మతిమరుపు ఉంటుందో అది జనరల్గా అందరిలో వచ్చే ఒక చిన్న మార్పే. కానీ ఎక్కువ మందిలో అది మతిమరుపు మరింత ఎక్కువగా మారిపోయి డిమెన్షియాగా తయారవుతుంది. సో మన దేశంలో వచ్చేసి దాదాపు 7.4% వచ్చేసి ఈ డిమెన్షియాతో బాధపడుతున్నారంట. ప్రపంచవ్యాప్తంగా వచ్చేసి 5.7 కోట్ల మంది ఉంటే కేవలం మన ఇండియాలో 88 లక్షల మంది ఉన్నారంట ఈ డిమెన్షియాతో బాధపడే వాళ్ళు. అందులో మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 7.7% ఈ డిమెన్షియాతో బాధపడే వాళ్ళు ఉన్నారంట. ఆల్రెడీ మనం కొద్దిపాటి సినిమాల్లో కూడా చూసింటాం. అంటే ఈ డిమెన్షియా అంటే పేర్లు మర్చిపోవడం, ఈజీగా కీస్ ఎక్కడ పెట్టినారో మర్చిపోవడం, దాని తర్వాత ఇంటికి వెళ్ళే దారి మర్చిపోవడం, ఇది పూర్తి స్థాయిలో అల్జీమర్స్ కి దారితీసే ఒక అవకాశం ఉంటుంది. సో చాలా మూవీస్లో కూడా ఇలాంటి క్యారెక్టర్స్, ఇలాంటి డిసీజ్ మనం చూసింటాం. నా అర్బనైజేషన్ అదేవిధంగా మార్పుల కారణంగా ఎవరైతే పిల్లలు ఉంటారో కుటుంబంలో వాళ్ళు ఈ పెద్దవాళ్ళతో కలవకపోవడం, వాళ్ళు ఒంటరిగా జీవించాల్సి రావడం, వాళ్ళ ఛాలెంజెస్, ఫిజికల్ ఛాలెంజ్ కానీ మైంటల్ ఛాలెంజెస్ కానీ వాళ్ళకి రోజు రోజుకి భారం అయిపోయి ఇలా అల్జీమర్స్గా, డిమెన్షియాగా తయారైపోతుందంట రోజుకి. అంతేకాకుండా ఈ అమైలాయిడ్ అనే ప్రోటీన్ ఏదైతే ఉందో ఆ ప్రోటీన్ ఆ నెర్వ్స్ మధ్య పేరుకుపోయి ఈ నాడీ వ్యవస్థ అంటే కమ్యూనికేషన్ సిస్టమ్ని దెబ్బతీసే ఒక చర్య అయితే జరుగుతుందంట. అంటే ఏజ్ పెరిగే కొద్దీ ఈ అమైలాయిడ్ ప్రోటీన్ అనేది పేరుకుంటుందంట మెదడులో. అల్జీమర్స్ డిమెన్షియా అనేది సాధారణంగా మనం అందరిలో చూస్తామంట దాదాపు, బట్ అది పర్సంటేజ్ బట్టి వేరీ ఉంటుంది. బట్ ఏదైతే వాస్కులార్ డిమెన్షియా ఉందో ఆ వాస్కులార్ డిమెన్షియా అనేది ఆఫ్టర్ స్ట్రోక్, అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాతనో లేకపోతే వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ జరిగిన తర్వాతనో మనం ఈ వాస్కులార్ డిమెన్షియా చూడొచ్చు. ఇది తీవ్ర స్థాయిలో కంప్లీట్గా మర్చిపోయి లాగా సిచ్యువేషన్ ఉంటుంది ఆ పర్సన్లో. సో ఈ వాస్కులార్ డిమెన్షియాలో చాలామంది మీరు గమనించుంటారు, అంటే వాళ్ళు కంప్లీట్గా గతాన్ని మర్చిపోయి ఐడెంటిఫై చేసి చేయలేక ఒక పిచ్చి వారిలాగా వాళ్ళు మనకు కనిపిస్తారనమాట. సో నార్మల్ థింగ్స్ని కానీ, పర్సన్స్ కానీ, ఇంట్లో వాళ్ళని కానీ ఎవరిని ఇది చేయలేరు. సో వాళ్ళకి ఏదైతే ఆల్రెడీ డయాబెటిక్ కానీ, హైపర్ టెన్షన్ కానీ ఇలాంటి కారణాలు ఉన్నట్లయితే ఈ సమస్య మరింత తీవ్రంగా మారుతుందంట. విటమిన్ B12, ఫోలేటు, థయామిన్, విటమిన్ D ఇవి వచ్చేసి మెయిన్గా ఈ డెఫిషియన్సీస్ ఉన్నట్లయితే చాలా కాలంగా ఇవి తీవ్రంగా ఈ డిమెన్షియాకి కారణమవుతాయంట. డిమెన్షియాని ఎవరు నివారించలేము కాబట్టి మొదటి నుంచి ఒక మంచి ప్రోటీన్ ఫుడ్, వైటమిన్స్ కలిగి ఉన్న ఫుడ్ తీసుకుంటూ వ్యాయామాలు అయితే డెఫినెట్గా చేయాలి. సైక్లింగ్ కానీ, రన్నింగ్ కానీ, వాకింగ్ కానీ, సో ఇవన్నీ డెఫినెట్గా చేయాలంట. అదేవిధంగా చిన్న చిన్న ఫజిల్స్ కానీ, చెస్ కానీ ఇలాంటి మైండ్కి మైండ్ని ఎక్సర్సైజ్ చేసే ఒక క్రీడలు కూడా, ఆటలు కూడా ఆడాలని పరిశోధకులు చెప్తున్నారు. లీఫీ వెజిటేబుల్స్ కానీ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫిషెస్ కానీ ఇలాంటివన్నీ తినాలని చెప్తున్నారు. అదేవిధంగా కనీసం ప్రతి మనిషి వారానికి 150 నిమిషాలు డెఫినెట్గా ఎక్సర్సైజ్ అంటే యోగా కానీ, రన్నింగ్ కానీ, వాకింగ్ కానీ ఇలాంటివి డెఫినెట్గా చేయాలని చెప్తున్నారు. దాంతోపాటు షుగర్, కొలెస్ట్రాల్, బీపీ ఇవన్నీ కంట్రోల్లో ఉంచుకుంటూ ఎప్పటికప్పుడు దాన్ని నెగ్లిజెన్స్ చేయకోకుండా ఎప్పటికప్పుడు దానికి కావాల్సిన ట్రీట్మెంట్ని మనం అందించుకుంటూ పోతూ ఉంటుంటే ఇలాంటి సమస్యలు మనం రాకుండా అరికట్టచ్చు అని చెప్తున్నారు. థ్యాంక్ యూ.